Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about BMS Institute of Technology and Management COMEDK cutoff ranks for all branches last year. So BMS Institute of Technology and Management యొక్క COMEDK cutoff ranks డిస్కస్ చేద్దామండి ఫర్ ఆల్ బ్రాంచెస్. సో ఎవరైనా కానీ కామెడ్కే గురించి కానీ తెలియకపోతే కామెడ్కే 2023 అనే ప్లేలిస్ట్ ఉంటుంది, ముందు ఆ ప్లేలిస్ట్ చూడండి. సో దాంట్లో మోర్ దాన్ 12 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూస్తే అసలు కామెడ్కే ఎగ్జామ్ ఏంటి, అది రాస్తే ఉపయోగం ఉందా లేదా, బెంగళూరులో మంచి కాలేజెస్ ఉన్నాయా లేదా, ఆ వివరాలన్నీ కూడా తెలుస్తాయి. తర్వాత మీరు ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో అయితే మనము జస్ట్ బిఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ డిస్కస్ చేద్దామండి లాస్ట్ ఇయర్వి. సో వివరాల్లోకి వెళ్తే ఈ బిఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అనేది మీకు ఆల్రెడీ బిఎంఎస్ కాలేజ్ మీద ఒకటి చేశానండి వీడియో. సో వాళ్ళు పెట్టిన సెకండ్ కాలేజీ. సో బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని అది 1946లో పెట్టారు. సో అది టాప్ 3లో ఉంటుందన్నమాట. 1946లో పెట్టినటువంటి బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో నేను ఆల్రెడీ దాని గురించి క్లియర్గా వీడియో చేశాను. సో ఎవరన్నా కానీ చూడకుండా ఉంటే ముందు ఆ వీడియో చూడండి. సో వాళ్ళే పెట్టిన సెకండ్ కాలేజ్ అనమాట ఈ బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు పెట్టినటువంటి బిఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఎందుకనంటే సో చాలామంది ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఇండియాలోనే ఫస్ట్ పెట్టినటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ 1946. వీళ్ళు పెట్టినటువంటి సెకండ్ కాలేజ్ అంటే వాళ్ళ గ్రూప్లోది బిఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. ఇది వచ్చేసి టాప్ 10లో ఉంటుంది. ఆ పాత కాలేజ్ మాత్రం టాప్ 3లో ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి కాలేజీ 2002లో పెట్టారండి. అయినా కూడా ఇది చాలా ఫాస్ట్గా గ్రో అయింది 20 ఇయర్స్లోనే. సో దీన్ని బిఎంఎస్ ఐటీఎం అని కూడా అంటారు, లేకపోతే బిఎంఎస్ ఐటీ అని కూడా అంటారు. సో దాని యొక్క వివరాలు మనం ఇప్పుడు చూద్దాం. సో ప్లేస్మెంట్స్ కన్నా మనం చూసామనంటే సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు 2019 నుంచి 2022 వరకు గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంది. సో హైయెస్ట్ ప్యాకేజ్ 2019లో 18 lakhs, 2020లో 20,60,000, 21లో 26,50,000, 22లో 44,10,000. సో గ్రాడ్యువల్గా గ్రాఫ్ పెరుగుతుంది. అది మనం ఆ కన్సిస్టెన్స్ గ్రోత్ అనేది మనము అర్థం చేసుకోవాలి. అదేవిధంగా యావరేజ్ సిటీసీ తీసుకున్నామంటే 4,94,000 2019లో, 20లోకి వచ్చేళ్ళకి ఇది ఇంక్రీజ్ అయ్యి 5,17,000 అయింది, 21లోకి 6,52,000 అయింది, 22లో 7,80,000 అయింది. సో యావరేజ్ సిటీసీ అనేది ఆల్ బ్రాంచెస్కి సంబంధించిందండి. అది ఒక బ్రాంచ్ది కాదు. జనరల్గా ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్లో బాగానే ఉంటుంది. బట్ ఆల్ బ్రాంచెస్ కలిపి 7.8 అంటే ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్ టు టేక్ డెసిషన్ టు జాయిన్ ఇన్ దిస్ పర్టికులర్ కాలేజీ. సో ఇది టాప్ 10లో ఉన్నటువంటి కాలేజీ. సో బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది టాప్ 3లో ఉన్న కాలేజీ. సో మీరు ఈ రెండింటి మధ్యన కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడైతే మనము కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే డిస్కస్ చేద్దాము. ఇన్ డీటెయిల్ ఈ కాలేజ్ గురించి వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మొత్తం 8 బ్రాంచెస్ ఉన్నాయండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 8,749 అండి. సో మొత్తం 3 రౌండ్స్ జరిగినాయి లాస్ట్ ఇయర్. సో ఈ థర్డ్ రౌండ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రతి వీడియోలో చెప్తుంటాను. ఎవరన్నా కొత్తగా చూస్తుంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. అక్కడ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటారు. దానికి 14,053 అండి. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అయితే 15,555. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 27,437. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 56,596. సో ఐ నెవర్ సజెస్ట్ టు టేక్ దిస్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్. దాని బదులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వేరే లోయర్ కాలేజెస్లో అయినా తీసుకోవడం బెటర్. సో నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ 50,532. ఈ సివిల్ ఇంజనీరింగ్ మాత్రం సెకండ్ రౌండ్లో కట్ ఆఫ్ అండి. ఇది మిగతావన్నీ కూడా థర్డ్ రౌండ్ కట్ ఆఫ్స్. సో నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 42,586. మెకానికల్ ఇంజనీరింగ్ 54,047. సో ఇవన్నీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆఫ్ బిఎంఎస్ ఐటీ. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.